ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన చిరంజీవి గారు మనందరికీ పెద్ద దిక్కు. అవును. చాలా మంది డైరెక్టర్స్ అసలు ఏమైనా ఎదురు చూస్తున్నారా? లేదమ్మా, ఏమి ఎదురు చూడలేదు. చూడట్లేదు. ఏం చూడలేను, ఇంకా చూడను కూడా. ఇక అది మనకు ఇక అంతా భగవంతుని అని అనుకుంటా. ఇక అది జరిగితే నా మంచికి, జరగకుండా నా మంచికి. జరగకుండా అయితే అస్సలు ఉండదు. ఉండదు. మీరు ఎలాగ 4.5 సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వచ్చారు. అవును. ఈ వచ్చింది వృధా పోకూడదు. అవును. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం మనకు ఉంటుంది కదమ్మా. అవును. మనం ఎవరినైనా అడగాలన్నా, ఏమన్నా ప్రాబ్లం చెప్పాలన్నా కూడా ఒక మనం ఆత్మాభిమానం కొంచెం చెప్పలేము. కూడా కానీ మీ పరిస్థితి నాకు బాగా అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు సినిమా మనిషి, మీకు అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ రోజు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా సినిమాకు ఉంది. ఎవరు చూసినా సినిమాలో పని చేస్తారు కానీ మీకేం తక్కువ అంటారు. అమ్మ పరిస్థితి మాకేరక. ఏ చెట్టుకు ఆ గాలని అందరు సినిమాలో చూసి మీకేంటి ఏసీ రూముల్లో ఉంటారంటారు, కానీ ఎండల్లో వానల్లో పని చేస్తామనేది తెలీదు. మీకేం కష్టం, మీకు అన్ని ఇలా మీరు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కారులో తిరుగుతారు అని మీరు అర్థం చేసుకున్నారు. అసలు అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియదు. మీకేం తక్కువ అంటారు. ఏం తక్కువ, అది మాకే తెలుసు. 3 పిల్లలు, కుటుంబం, పెళ్లి చేసిన పాపది. మీ ఇంటర్వ్యూస్ అంతకు ముందు ఎప్పుడో చూసాను. ఫిష్, మీరు ఎవరికైనా సరే స్పెషల్ గా ఫిష్లు పంపించటం, ఇంట్లో చేపించుకుంటాడు అంతా. అంటే అందరిని అభిమానంగా, అంటే పని పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు మీరు. చాలా చాలా బాధపడుతుండు. చాలా అంటే చాలా. నేను ఈయన భరించలేక గుప్తో ఫోన్ చేసిన మధ్య అయినా వల్ల అయితే లేదంటే ఇక తెచ్చింది. ఎలా ఉండేవాళ్ళం? ఆయన షూటింగ్స్ చాలా బిజీగా పనిచేశారు కదా. మంచిగా డ్రింక్ చేసినా బాగానే ఉంటుండే. ఇప్పుడే చాలా అంటే చాలా ఏదో కొంచెం ఊరికేమో అంటున్నా మనకు మంచిగా ఉంటున్నాం. సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి, వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా. అంతే, కుటుంబం పెద్దయినా కూడా ఏం పని చేయంత లేదు. ఇక్కడ నుంచి ఇందాక రాడు. మధ్యలో యాక్సిడెంట్ అయిన ఉండే, ఈ తుంటి ఇరిగింది, ఆడేసి ఇక వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇక మన ఇంటి దగ్గర చేపల మార్కెట్ కాబట్టి ఈ చేపలు బిజినెస్ చేసుకుంటూ జీవనం సాధిస్తున్నాం. మంచి మంచి హాస్టల్లో లేచిన కానీ చదువుకోలేరు. ఇప్పుడు చదవలే అనుకుంటుంది. అప్పుడు మంచిగా వేసిండు హాస్టల్లో, చదవలేదు. పెద్ద హాస్టల్లో ఇష్టండు. ఇప్పుడు చదివితే ఎంత మంచిగా ఉంటుందో చదవలేదు. అది అప్పుడు విలువ అప్పుడు తెలియలేదు. తెలియదు. ఆ రోజు చదువుకునుంటే ఈ రోజు మంచి ఫ్యూచర్ వాళ్ళకి బాగుండేది, మీకు సపోర్ట్ బాగుండేది. అన్ని కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉన్నట్టే కదా. చదువుకోకుండా ఉంటేనే సపోర్ట్ లేక. ఈయన పొద్దున్న రాత్రికి వస్తారు, పిల్లలు వెంట తిరగడము ఇట్లా. మీ డాడీ సినిమాలో పని చేసి మస్తు సంపాదన ఇట్లా పిల్లలు కూడా అంటారు. ఆయన పరిస్థితి మాకు ఎక్క. అక్కడ ఎంత కష్టపడి ఆ సొమ్ము తెస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు. అంటారు, ఫ్రెండ్స్ అంటారు మీకేం తక్కువ. మీ డాడీ ఏం పని చేస్తారు, ఇంట్లో ఉండాలి మంచి, ఆయన తెస్తాడు కదా. అట్లా ఫ్రెండ్స్. మనకి జీవితంలో మన పిల్లలకి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి స్నేహితులు దొరకాలి. అది మంచి స్నేహితులు దొరికితే తప్పితే పిల్లలు మన పెంపకం మీద సగమే ఆధారపడి ఉంటుంది, సగం ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ వల్లనే. సో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీకు సపోర్ట్ లేకుండా పోయింది. నాకు ప్రాబ్లమే, ఆయనకు ప్రాబ్లమే. ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది? విజయవాడలో ఒక పెద్ద హాస్టల్ ఉందమ్మా, కాలేజ్ చేసేది ఉన్నాయి. తను హీరోగా 2-3 మూవీస్ ఏదో చేసిండంట. అయితే ఆ సినిమాలో నేను, రావు రమేష్ గారు, విలియం ప్రకాష్, ఒక 5-6 మంది వెళ్ళి చేసినాం ఢిల్లీ, ఆగ్రాలో. ఆ కొత్త షూ చేసేసరికి వేసుకునేసరికి మీకు ఆ షూలో ఉంది. వేసుకున్న రోజు ఏం లేదు, 2వ రోజు నుంచి అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. సరేలే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమేలో జాయిన్ అయినా హాస్పిటల్లో. అది సెప్టిక్ అయింది.
సెప్టిక్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్న ఆపరేషన్ కూడా జరిగింది. చిన్న Okay. ఆపరేషన్ అయింది. మీకు షుగర్ ఉంది, షుగర్ వచ్చింది. షుగర్ రావడం వల్ల అది సెప్టిక్ బాగా septic ఎక్కువై. బాగా అయిపోయి ఇక బీపీ థైరాయిడ్ ఇవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయింది. అంటే కొన్ని రోజులు ఒక 3 years వరకు అట్లా మెయింటైన్ అయింది. తర్వాత కిడ్నీలకు బీపీ షుగర్ బాగా అయిపోయి రివర్స్ అయిపోయింది. ఉమ్. అది కిడ్నీల మీద 1.5 years నుంచి కిడ్నీల ప్రాబ్లం. ఇక డైలీ వీక్లీ 3 times డయాలసిస్కి వెళ్తుంది. ఉమ్. డయాలసిస్ పోయి రావడం, ఇక ఇంట్లో ఉండడం. సోమ్యంలోనే రాసేవారు నిమ్స్ కి వెళ్ళమని, ఉమ్. వాళ్ళే డైరెక్ట్ పంపించేసారు. ఉమ్. అక్కడ నెల 15 రోజులు ఉన్నాము. ఉమ్. వాళ్ళే అంత చూసుకోరు. అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు. ఉమ్. ఈ గాంధీలో చేయించుకున్నప్పటి నుంచే కొంచెం సో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది కదా. అంటే ఈ కాలు ఇది ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా లావు అయితే, ఇంతకుముందు ఇదే కాలుకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారు అని, అతనికి ఫోటో తీసి పంపించాను. ఉమ్. అన్న ఇట్లా బాగా లావు అయింది, ఏంటి పరిస్థితి అంటే, ఆ ఫోటో చూసి అతను ఒక 2-3 మెడిసిన్స్ పంపించాడు. ఇవి వేసుకో తగ్గుతాను. ఆ వేసుకునేసరికి ఇక వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఆ టాబ్లెట్ వాడడంతో మొత్తం వాటర్ అంతా బయటికి రావడం, అట్లా తగ్గి ఇట్లా అన్ని బయటికి రావడం, చర్మం అంతా ఇట్లా జరిగి మళ్ళీ స్కిన్ స్పెషల్ వెళ్ళిపోతే, లేదు నేను చేస్తాను అని చెప్పి ఆయన వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఓకే అమ్మా. ఇప్పుడు కొంచెం ఓకే. ఇప్పుడు ఇంకా కొంచెం చాలా ఘోరంగా ఉండే. ఆ, ఇప్పుడు కొంచెం ఒక 2 days నుంచి మంచిగా ఉంది కాలు. ఆ ఒక మేకు 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 వల్ల ఇక అంత పని చేసింది. సినిమా తలసాని శ్రీనివాస గారు ఉమ్. అమ్మాయి ఏంటి అంకుల్కి ఇట్లా అయింది, పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి వాళ్ళ అల్లుడు పాపం ఒత్తిడి చేసి 3 రోజుల నుంచి రమ్మని హాస్పిటల్లో జాయిన్ కమ్మని, వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఇక్కడ ఉందని బీచర్ దగ్గర ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా, నేను పక్కల మనిషిని పెట్టుకొని నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు, మేము లేమా అని చెప్పేసి సినాన్న కొడుకు సాయి, ఎక్స్ఎంపీ వీళ్ళందరూ రే బాబాయ్ నువ్వు రావాలి అని. ఇక 3 రోజుల నుంచి రేపు ఈరోజు ఇక బయలుదేరదామని అనుకునేసరికి ఇక మనది ఉంది కదా, ఈ జోడు చూసుకొని వెళ్ళిపోదాము. ఇక మళ్ళీ పోయినామంటే మళ్ళా ఎప్పుడు రిలాక్స్ అవుతామో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందమ్మ. చూసారా, మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు. వాళ్ళు అంతే. మీ విషయం తెలియగానే వచ్చారు, మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది. అవునమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.